Pragati Engineering College, where dreams become reality. 1,538 placements by 2026 batch. 6 students at 45 lakhs in service now and 8 students at 30 lakhs in Amazon. ఆంధ్రప్రదేశ్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రోత్సహించిన స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సహకరించాలని కోరారు. నేడు వరల్డ్ సిటీ సమ్మిట్లోని లీడర్షిప్ ప్లీనరీ 2లో పాల్గొననున్న సీఎం అక్కడ కీలక ఉపన్యాసం చేయనున్నారు. సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వివిఎన్ బాలకృష్ణన్, భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో పాటు వెంచర్ క్యాపిటలిస్టులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, సింగపూర్ మధ్య ఎయిర్ కనెక్టివిటీని పెంచడం, ప్రధాన విమానాశ్రయాల నుంచి నేరుగా విమాన సర్వీసులు నడపడంపై విదేశీ వ్యవహారాల మంత్రి వివిఎన్ బాలకృష్ణన్తో చర్చించారు. తయారీ సేవల రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరారు. రాష్ట్రానికున్న సుదీర్ఘ తీర ప్రాంతం, పోర్టుల లభ్యతను విదేశాంగ మంత్రికి వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. విశాఖలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్తో పాటు గ్లోబల్ కనెక్టివిటీ కోసం ఏర్పాటు చేస్తున్న సబ్సీ కేబుల్ ప్రాజెక్టును వివరించారు. ఉత్తరాంధ్రలో ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దే ప్రణాళికల్ని ఆయనతో పంచుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధ విద్యాసంస్థ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఎన్యూఎస్ ప్రెసిడెంట్ టాన్ ఎంగ్ చేతో సీఎం భేటీ అయ్యారు. అమరావతిలో ఎన్యూఎస్ అంతర్జాతీయ బ్రాంచ్ లేదా శాటిలైట్ క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. కొత్త పాలసీల రూపకల్పనలో ఎన్యూఎస్ ఇన్స్టిట్యూట్ సహకారాన్ని కోరగా, గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకుంటూ వర్సిటీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సిఐఐ, ఏపీ బిజినెస్ డెలిగేషన్, జీఐసీ సలహాదారు లిమ్ సియాంగ్ గువాన్, సింగపూర్ వాణిజ్య మంత్రి లోయన్ లింగ్లతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలు ఏపీలోని పెట్టుబడి అనుకూల వాతావరణాన్ని, బెస్ట్ పాలసీలను విదేశాల్లో ప్రమోట్ చేసి రాష్ట్రానికి గ్లోబల్ కంపెనీల్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని సీఎం పిలుపునిచ్చారు. టెక్నాలజీ యుగంలో కొత్త ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం తరపున, దేశం తరపున విదేశీ పర్యటనల్లో పారిశ్రామికవేత్తల్ని భాగస్వాములు చేస్తామన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని విదేశాల్లో బ్రాండ్ చేసే బాధ్యతను తెలుగు పారిశ్రామికవేత్తలు తీసుకోవాలని కోరారు. జీఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సలహాదారు లిమ్ సియాంగ్ గువాన్తో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పరిపాలనలో సంస్కరణల అమలు అంశాలపై చర్చించారు. గుడ్ గవర్నెన్స్ విషయంలో సీనియర్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని గువాన్ను సీఎం ఆహ్వానించారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి లోయన్ లింగ్తోనూ సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో సింగపూర్, ఏపీ భాగస్వామ్యంపై ఇరువురూ చర్చించారు. నేడు వరల్డ్ సిటీస్ సమ్మిట్లోని లీడర్షిప్ ప్లీనరీ 2లో సీఎం కీలకోపన్యాసం చేయనున్నారు. అనంతరం సింగపూర్ పెవిలియన్, గూగుల్ స్టాళ్లను సందర్శిస్తారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే సిబిఎన్ ఎట్ 361 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆసియా పసిఫిక్ సెమీకాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ప్రసిద్ధ పట్టణాభివృద్ధి సంస్థ సుర్బానా జురాంగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో సమావేశమవుతారు. సాయంత్రం సీట్రియం ప్రతినిధులతో కలిసి గ్రీన్ ఎనర్జీ, మెరైన్ రంగాలపై చర్చిస్తారు. సింగపూర్ ఉప ప్రధాని గాన్ కిమ్ యాంగ్తో సీఎం సమావేశం కానున్నారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు.